హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఎగ్ మసాలా గ్రేవీ. ఎగ్ కర్రీలో గ్రేవీ ఉండట్లేదండి అనేవారు, లేదా ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే స్వీట్ వస్తుంది అనేవారు, ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. దీనికోసం 2 పెద్ద ఉల్లిపాయలను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు టమాటాలను ప్యూరీలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే 20 గ్రాముల జీడిపప్పును గంట సేపు నానబెట్టుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన 8 కోడిగుడ్లను తీసుకుని వాటికి ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకుని దానిలో 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. ఇప్పుడు మనం ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకుని మనం సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత దీనిలో 1 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ 50% మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ప్యూరీ చేసి పెట్టుకున్న టమాటా గుజ్జును ఇందులో వేసుకుని ఇది మెత్తగా మగ్గి ఆయిల్ మొత్తం సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత 2 టీ స్పూన్ల కారాన్ని, కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. కర్రీస్ ఇంకా స్పైసీగా కావాలనుకునేవారు 1 టీ స్పూన్ కారాన్ని ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత దీనిలో 250 ml వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లను ఇందులో వేసుకుని మీడియం ఫ్లేమ్లో వాటర్ డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి తీసి కలుపుకుంటూ మనం ఉప్పు కారం టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇందులోని వాటర్ డ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పును వేసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 2 టీ స్పూన్ల గరం మసాలా వేసుకుని గరం మసాలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. గరం మసాలా పచ్చివాసన పోయి కర్రీ నుంచి ఆయిల్ బాగా సెపరేట్ అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ బటర్ కానీ వెన్నను కానీ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కర్రీ వేడికి బటర్ కరిగిపోతుంది. లేదంటే మనం గరిటెతో ఒకసారి కలబెట్టుకుంటే బటర్ మొత్తం గ్రేవీకి బాగా పడుతుంది. ఇలా రెడీ అయిన కర్రీని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ కర్రీ. అండ్ ఎక్కువ గ్రేవీ కూడా ఉంటుంది. ఇది రైస్లోకే కాదండి, చపాతీ, ఫ్రైడ్ రైస్ ఎందులో కన్నా సరే చాలా బాగుంటుంది. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తారు కదా. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే